భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో మనం 17వ రోజుకి చేరుకున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాలాయి చిందిరాయ్ கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய யசோதாய் அறிவுராய் அம்பட மூடரு தோங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கெல்வா లడిచెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగు ఏలోర్ ఎంబావాయి. వస్త్రాన్ని, నీరు, అన్నము ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో దానము చేసే నందగోపాలుడా, లేవండి. స్త్రీలలో చిగురు వంటిదానా, గోపవంశానికి మంగళదీపం వంటిదానా అయిన ఓ యశోదమ్మ, మేల్కొనుము. త్రివిక్రమ, నిత్యసూరులకి నాయకుడైన వాడా, మేల్కొనుము. ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామ, మేల్కొనుము అని ఈ పాసురంలో అండలమ్మవారు నందగోపుణ్ణి, యశోదమ్మని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మేల్కొల్పుతోంది. అంతర్లీనంగా ఉండే అర్థం ఏమిటి అంటే, అంబరము అంటే వస్త్రము, ఆకాశము అని రెండు అర్థాలున్నాయి. ఆకాశము అంటే పరమాత్మ స్వరూపము, అది అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. అదే వస్త్రము అని అర్థం. ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసినది శ్రద్ధ, అదే నీరు. అలాగే అన్నము అంటే పరిపూర్ణమైన బ్రహ్మానుభవము అని అర్థం. ఇలా వస్త్రాన్ని, నీరుని, అన్నాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు. అందుకే ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు అని అంతరార్థం. అలాగే యశోదమ్మ అంటే మంత్రము. యశోదమ్మ అటు నందుడికి ఇటు కృష్ణుడికి మధ్యలో ఉంటుంది. అంటే మంత్రము ఆచార్యుడి అధీనంలో ఉంటుంది. ఆ మంత్రానికి అధీనంలో ఉంటాడు పరమాత్మ. అలాగే పరమాత్మకి ఉండే మంత్రాలలో 3 మంత్రాలు పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని సూచిస్తాయి. అది ఏమిటి అంటే విష్ణు షడాక్షరీ మంత్రం, నారాయణ అష్టాక్షరీ మంత్రం, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రం. అయితే ఈ మంత్రాలలో శ్రేష్టమైన మంత్రము నారాయణ అష్టాక్షరీ మంత్రము. అదే యశోదమ్మ ఇక్కడ అని అర్థం. అలాగే ఆ తర్వాత కృష్ణుడిని లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ కృష్ణుడు లేవలేకపోయేసరికి కృష్ణ హృదయాన్ని తెలుసుకున్న గోపికలు ముందుగా బలరాముడిని లేపడానికి ప్రయత్నిస్తారు. బలరాముడు అంటే భాగవత శేషత్వానికి గుర్తు. అంటే రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్లే ముందు అందరూ కూడా ముందు లక్ష్మణస్వామిని ఆశ్రయించారు. అలాగే మనము కూడా పరమాత్మని చేరే ముందు భాగవతోత్తముల సేవ చెయ్యాలి అని ఈ పాసురం ద్వారా మనకి అండలమ్మవారు సూచిస్తోంది. అంటే ఆచార్యుని ఆశ్రయించి మంత్రాన్ని పొంది భాగవతోత్తములకి సేవ చేసి ఆ తర్వాతే పరమాత్మ లభిస్తాడు అని ఆ క్రమాన్ని చూపిస్తోంది అండలమ్మవారు ఈ 17వ పాసురంలో. అంతేకాకుండా ఈ పాసురం కోరిన కోరికలు తీర్చే పాసురం అని కూడా అంటారు. అంటే పరమాత్మ మనకి ఇహ పర 2 సుఖాలని ఇవ్వగలుగుతాడు అని అండలమ్మవారు తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో సూచిస్తోంది. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.